రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం 3 నుంచి 4 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఇప్పటివరకు 54,74,000 రైతుల ఖాతాల్లో 4,666 కోట్లు వేసిన ప్రభుత్వం ఇవాళ ఒక్కరోజే రైతుల ఖాతాల్లోకి 200 కోట్లు బదిలీ చేసింది. మరో 2 రోజుల్లో 4 ఎకరాల వరకు ఉన్న వారికి రైతు భరోసా పూర్తి చేయనుంది. ఆ తర్వాత 4 నుండి 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు అకౌంట్లో నగదు జమ చేయనుంది ప్రభుత్వం. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందన్నారు సీఎం చంద్రబాబు. ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశించారు. స్కూల్ రీఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయుల పోస్టింగ్ అవ్వాలన్నారు చంద్రబాబు. ఈ ఫస్ట్ వీక్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్ఫర్. ఏపీ సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదన్నారు చంద్రబాబు. గత పాలనతో విసిగి ప్రజలు తమకు మద్దతు ఇచ్చారని చెప్పారు. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని, 15,000 చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ప్రకటించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్కు 10 సూత్రాల ఆధారంగా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకు ప్రణాళికలు చేరాల్సిందే అని స్పష్టం చేశారు. జీఎస్డీపీ, జీవీఏలతో పాటు తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెంచాలన్నారు. వచ్చే ఏడాదికి 15% ప్లస్ జీఎస్డీపీకి సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ అంటే దర్బారు, దర్పం కాదని ప్రజల్లో మనిషి అన్నారు సీఎం చంద్రబాబు. తన పదవీ కాలంలో ఆ జిల్లాపై కలెక్టర్ చెరగని ముద్ర వేయాలని సూచించారు. రూముల్లో నుంచి తాము బయటకు రాము అన్నది పాతకాలం నాటి పద్ధతి అని చెప్పారు. కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్ గా మేము రూమ్ లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతకుముందు పాత రోజులు ఉండేవి, నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి మీరు కొంత ఏదో రకంగా జగన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు పేర్ని నాని. అందులో భాగంగానే ఎక్సైజ్ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డిని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారని చెప్పారు. తప్పుడు వాంగ్మూలాలతో కౌరవ సభలో మాట్లాడినంత మాత్రాన జంకేది లేదన్నారు. ఎక్సైజ్ శాఖలో ఎవరైతే ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారో, వాసుదేవ్ రెడ్డి గారు 3 సార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయ్యా, నన్ను పోలీసు వారు వేధిస్తున్నారు, భయపెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, 164 జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇమ్మని చెప్పని, తప్పుడు వాంగ్మూలం ఇమ్మని చెప్పని బెదిరిస్తున్నారని చెప్పని వాసుదేవ్ రెడ్డి గారు ఎవరైతే 2019-24 మధ్యలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారో, ఆయన సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులకి విన్నవించుకుంటే ఇవాళ అతన్ని అదిరించి బెదిరించి లొంగ తీసుకుని 164 స్టేట్మెంట్లు ఇప్పించి మీకు కావాల్సినట్టుగా ఒక తప్పుడు కేసులో ఏదో రకంగా విజయసాయిరెడ్డి కోటరీ వ్యాఖ్యలపై స్పందించారు బొత్స సత్యనారాయణ. ఈ విషయం వైసీపీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి చెప్తే బాగుండేదన్నారు. కోటరీలో విజయసాయిరెడ్డినే కీలక వ్యక్తి అని అనే వారిని ఇప్పుడు ఆయనే పార్టీల నుంచి వెళ్లి కోటరీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు బొత్స. ఏంటి సరే ఆయన ఉన్నప్పుడు చెప్తే బాగుండేది. అది ఆయన ఉన్నప్పుడు అందరూ అదే అనేవారు, కోటరీ ఉంది అని. ఈయన కూడా కోటరీలో ప్రథముడు అనేవారు.
ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంకోటి మీద ఏంటి అలాగా? సరే, ఇవన్నీ కూడా అంటుంటారు పోతుంటారు, అవన్నీ కూడా నేను అలాంటి వాటికి నేను సమాధానం చెప్పను. ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ లైక్ దిస్. న్యూస్. తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసును ఏప్రిల్ 2కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. బీఆర్ఎస్ తరపున వాదనలు ముగిశాయి. బీఆర్ఎస్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారని వాదించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ నోటీసులు ఇస్తే ఎమ్మెల్యేలు 4 నెలల సమయం కోరారన్నారు. స్పీకర్ను ప్రశ్నించడం, అడ్డుకోవడం తమ ప్రయత్నం కాదని, అయితే చట్టాన్ని అమలు చేయాలని మాత్రమే స్పీకర్ను కోరుతున్నామని న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపించారు. ఏప్రిల్ 2న జరగనున్న తదుపరి విచారణలో ప్రతివాదుల వాదనలు విననుంది ధర్మాసనం. ఆ రోజు స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఆస్తి పన్ను బకాయిలపై ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు పెండింగ్లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50% రాయితీ ఇస్తూ జీవో జారీ చేసింది మున్సిపల్ శాఖ. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పేరుకుపోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను వసూలు కోసం ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. సిఆర్డీఏకి సంబంధించి లీగల్ ఇష్యూస్ లేకుండా ఓవర్కమ్ అయ్యామన్నారు మంత్రి నారాయణ. దాదాపు 90% పనులకు టెండర్లు పిలిచామన్నారు. టెండర్లు దక్కించుకున్న వాళ్లు ప్రస్తుతం పనులు మొదలుపెట్టారన్నారు. లీగల్ ఇష్యూస్ లేకుండా అన్ని ఓవర్కమ్ జరిగింది. ఆ తర్వాత యాక్చువల్గా టెండర్లని అధికారులు పిలిచారు. ఆల్మోస్ట్ మెజారిటీ వర్క్స్కి, ఆల్మోస్ట్ 90% వర్క్స్కి టెండర్లు కంప్లీట్ చేశాం. ఇప్పుడు యాక్చువల్లీ ఎవరికైతే టెండర్లు దక్కించుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహాన్ని వెలికి తీశారు రెస్క్యూ సిబ్బంది. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని నాగర్ కర్నూలు జిల్లా హాస్పిటల్కు తరలించారు. ప్రమాదం జరిగిన 33 రోజుల తర్వాత మృతదేహాన్ని వెలికి తీశారు. ఇటీవల ఒకరి మృతదేహాన్ని వెలికి తీయగా ఇవాళ మరొకరి డెడ్ బాడీని బయటకు తీశారు. దీంతో మరో 6 మృతదేహాలను గుర్తించాల్సింది. మృతదేహం గుర్తుపట్టే విధంగా లేకపోవడంతో DNA టెస్ట్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు శాంపిల్స్ పంపే అవకాశం ఉంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. విజయవాడ SC/ST కోర్టులో వంశీతో పాటు మరో 4 హాజరుపరిచారు పోలీసులు. వంశీకి వచ్చే నెల 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. మరోవైపు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై CID కోర్టులో వాదనలు మూశాయి. ఈ నెల 27న తీర్పు ఇవ్వనుంది CID కోర్టు. వరుస కేసుల్లో చిక్కుకుని రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ బెదిరించిన కేసులో ఫిబ్రవరి 12న అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మరో 2 కేసులు ఆయన మీద నమోదయ్యాయి. ఆ కేసుల్లో కూడా ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. 41 రోజుల నుంచి ఆయన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాను రాను గుర్తుపట్టని విధంగా మారిపోయారు ఆయన. మొహం మీద మడతలతో ఒత్తిడికి గురవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రిమాండ్ గడువు ముగియడంతో ఇవాళ మరోసారి వంశీని కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లు విషయంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బిల్లులో ఎక్కడా కేంద్రీకృత అధికారాల గురించి లేదన్నారు. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గరే ఎక్కువ అధికారాలుంటాయని స్పష్టం చేశారు. ఇందులో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏమీ లేదన్నారు. पहली बार आपदा प्रबंधन अधिनियम आया. इसके तहत NDMA, SDMA और DDMA का गठन किया गया. अब ये चिंता व्यक्त की जा रही है कि पावर का केंद्रीकरण होगा. ये पूरे विधेयक को आप ध्यान से पढ़ो. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు కదం తొక్కారు. రాష్ట్రమంతటా నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు. డీకే శివకుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ నేతలు ధిక్కరిస్తున్నారని ఆరోపిస్తూ బీదర్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమై చర్చించింది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర సహా జేపీసీలోని ఇతర సభ్యులు మీటింగ్కు హాజరయ్యారు. ఈ సమావేశంలో అటార్నీ జనరల్ వెంకటరమణి, టీడీశాట్ చైర్పర్సన్ జస్టిస్ డిఎన్ పటేల్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో విచారణకు పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్
అను శివరామన్లతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి. ఈ ముగ్గురు జడ్జీల కమిటీ ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసాన్ని పరిశీలించింది. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో సెల్ ఫోన్ సిగ్నళ్లకు అంతరాయం కలిగింది. ఫోన్లు పనిచేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్ను పెంచాలని కోరుతున్నారు.